హే కామ్రేడ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ట్రాన్స్ స్క్రాంబ్లర్ 400Xకి ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ అయిపోతున్నాం. సో నేనైతే బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నా. సో అలాగే హెలెన్ కీ సెట్ కూడా తీసుకున్నా. సో ఇది అగారో హెలెన్ కీ సెట్. సో మన బైక్ వచ్చేసి మొత్తం హెలెన్ కీ సెట్తోనే డిజైన్ అయి ఉంటుంది, ఫిట్ అండ్ ఫినిష్. సో నేను ఇది అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేస్తాను. సో మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో చెక్అవుట్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ మీకు ఓడోమీటర్లో ఈ బైక్ ఎంతవరకు తిరిగింది అనేది చూపిస్తాను. ఆన్ చేసి ఇట్స్ ఆల్మోస్ట్ 6,835 కిలోమీటర్స్ డన్ ఆన్ ద బైక్. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన బైక్ కీ తోటి పిలియన్ సీట్ అనేది అన్లాక్ చేద్దాం. ఇప్పుడు రైడర్ సీట్ని అన్లాక్ చేయాలంటే ఈ 2 హెలెన్ బోల్ట్స్ని అయితే మనం రిమూవ్ చేయాలి. సో మనం పర్చేస్ చేసిన అగారో హెలెన్ కీ సెట్ని అయితే చూద్దాం. దీంట్లో ఆర్డర్ చేస్తే ఇలా వస్తుంది మీకు ప్యాకేజ్. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఉన్నది హెలెన్ కీస్, అండ్ ఇంకోటి ఇంచెస్లో ఉంటుంది. సేమ్, ఐ థింక్ రెండు సేమ్ అనుకుంటా, బట్ మోస్ట్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే హెలెన్ కీ మిల్లీమీటర్స్లోనే చూస్తాం కదా మనం. సో దీన్ని యూజ్ చేసి మనం డీటెయిల్గా ఎలా అన్లాక్ చేయాలనేది చూపిస్తాను మీకు. మనకి హెలెన్ కీస్లో ప్రతి హెలెన్ కీకి 2 ఎండ్స్ ఉంటాయి. ఇలా 1 ఎండ్ వచ్చేసి ఏంటంటే టైట్నింగ్ ఆర్ లూజింగ్ చేయడానికి, ఇంకోటి వచ్చేసి అంటే రిమూవ్ చేయడానికి. సో ఇలా ప్రతి హెలెన్ కీకి అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఉన్నది ఇది హెలెన్ కీ సెట్ మొత్తం. ఈ రెండు అన్లాక్ చేయాలంటే 5mm హెలెన్ కీ అనేది యూజ్ చేయాలి. సో అయిపోయింది. రైడర్ సీట్ అనేది వచ్చేసింది. రైడర్ అండ్ పిలియన్ సీట్ రిమూవ్ చేశాక మనకి ఇక్కడ రిమూవ్ చేయడానికి ఈ హెలెన్ కీ అనేది ఇంకొకటి ఉన్నది. సో ఈ హెలెన్ కీని తీయాలంటే ఫస్ట్ ఈ హెలెన్ కీని మనం రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఈ హెలెన్ కీని అయితే మనం రిమూవ్ చేద్దాం. 4mm హెలెన్ కీ అయితే కావాలి దీన్ని ఓపెన్ చేయాలంటే. వన్స్ ఈ హెలెన్ కీని రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని అయితే ఇక్కడ సైడ్ ప్యానల్, దీన్ని ఏమంటారు తెలియదు మరి. సో దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఈ హెలెన్ కీని అయితే రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ హెలెన్ బోల్ట్ని అయితే రిమూవ్ చేద్దాం. ఈ హెలెన్ కీని రిమూవ్ చేయాలంటే నేను ఏదైతే సెట్ అవుతుంది అంటే 5mm హెలెన్ కీ అనేది సెట్ అవుతుంది ఈ బోల్ట్ని రిమూవ్ చేయాలంటే, హెలెన్ కీ బోల్ట్ని. సో మనం రిమూవ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయడానికి ఏంటంటే ఒక 3 ఎండ్స్ ఉంటాయి. సో ఇక్కడ 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 మనం జస్ట్ పుల్ చేద్దాం. ఓకే, సో వచ్చేసింది. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంకొక బోల్ట్ ఉన్నది. సో ఇది రిమూవ్ చేయాలి. సో దీనికి ఏది సెట్ అవుతుందని చూద్దాం. సో ఈ బోల్ట్ని రిమూవ్ చేయాలంటే మనం 4mm హెలెన్ కీ కావాలి. సో మనం ఈ కీని రిమూవ్ చేద్దాం. జాగ్రత్త. వన్స్ ఆ బోల్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఏంటంటే ఇది కూడా వచ్చేస్తుంది. సో ఇలా దాని తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఈ హెలెన్ బోల్టు, ఈ హెలెన్ బోల్టు, ఈ హెలెన్ బోల్టు, ఈ హెలెన్ బోల్ట్, 4 బోల్ట్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఇక్కడ ఉన్నదాన్ని అయితే మనం జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఇప్పుడు పక్క పెట్టుకుందాం. ఇలా ఈ 4 బోల్ట్స్ని రిమూవ్ చేయాలంటే మనకి 4mm హెలెన్ కీ అయితే సరిపోతుంది.
ఈ 4 బోల్ట్ని రిమూవ్ చేయడానికి. వన్స్ ఈ రిమూవ్ చేసిన తర్వాత ఈ ప్లేట్ని జస్ట్ తీసేయడమే, పక్కకి వచ్చేస్తుంది. వన్స్ ఆ 4 బోల్ట్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం జస్ట్ దీన్ని పక్కన పెట్టుకుని అయితే తీద్దాం. అమ్మో, మొత్తం ఎలా ఉన్నో చూసారు కదా కండిషన్. దీన్ని నేను ఇప్పుడు వరకు అయితే రిమూవ్ అయితే చేయలేదు, అసలు చెక్ చేయలేదు. ఎలా అయిపోయిందో చూడు దారుణంగా. చూస్తున్నారా, చూడండి మొత్తం మన ఎయిర్ ఫిల్టర్ అయితే అస్సం అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో మనం దీన్ని జస్ట్ ఇలా లిఫ్ట్ చేస్తే 2 చేతులతోటి, నేను ఆల్రెడీ లిఫ్ట్ చేస్తాను. సో లిఫ్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మన ఎయిర్ ఫిల్టర్. చూడండి మన ఎయిర్ ఫిల్టర్ మొత్తం అస్సం అయిపోయింది. సో అందుకే పవర్ ల్యాగ్ అవుతుంది. సో చూసారా లోన్ ఎంత డస్ట్ ఉందో, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. చూడండి మొత్తం డస్టే, మొత్తం అయితే పోయింది. సో ఇప్పుడైతే మనం బిఎంసి ఎయిర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది మన ఎయిర్ ఫిల్టర్ కండిషన్. వన్స్ క్లాత్తో క్లీన్ చేస్తామట నీట్గా. సో ఇలా అయిపోయింది ఇది క్లీన్గా. ఇప్పుడు మన కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే తీద్దాం. సో ఇది బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. సో ఇది రిమూవ్ చేద్దాం కవర్ని, ఆల్రెడీ రిమూవ్ చేస్తాను. సో ఇది మన కొత్త ఎయిర్ ఫిల్టర్, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. ఇప్పుడు మన కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే పెట్టేద్దాం. ఇన్స్టలేషన్ కూడా చాలా ఈజీలే, సో మనమే చేసేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది. సో పెట్టిన తర్వాత కాస్త అయితే చేయండి. సో నౌ ఇట్ ఈస్ ఫిట్. వన్స్ మనం మళ్ళీ యాజిబుల్గా పెట్టేసి ఇక్కడ బోల్ట్స్ని అయితే ఫిక్స్ చేద్దాం. వన్స్ 4 బోల్ట్స్ ఫిక్స్ చేసిన తర్వాత మనం ఇది ఒకటి రిమూవ్ చేసాం కదా, సో దీన్ని మళ్ళీ అయితే ఫిట్ చేసేద్దాం. ఓకే, ఫిట్ అయిపోయింది. నా ఇప్పుడు ఇదైతే ఈ బోల్ట్ని అయితే ఫిక్స్ చేద్దాం. ఈ బోల్ట్ని అయితే ఫిక్స్ చేస్తాం. ఇప్పుడైతే ఇది ఉంది కదా కవర్, సో ఈ 3 జాయింట్స్తో ఫిక్స్ చేసేస్తే ఫిట్ చేసేయచ్చు. ఓకే, వన్స్ ఈ కవర్ ఫిట్ చేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు ఒక స్క్రూని అయితే ఫిట్ చేయాలి. సో ఈ స్క్రూని అయితే ఫిట్ చేస్తాం మళ్ళీ 5mm ఎలన్ కీ తోటి. సో సెట్ అయిపోయింది ఐ థింక్. సో దీన్ని కాస్త టైటన్ చేద్దాం, లూజ్గా ఉంటుంది. సో ఈ కవర్ని అయితే కూడా ఫిట్ చేస్తాం. దాని తర్వాత ఈ నట్ని అయితే కూడా బిగించేసాం.
సో ఇది 4mm ఎలన్ కీ తోటి. సో ఇప్పుడు రైడర్ సీట్ని అయితే ఫిట్ చేద్దాం. ఇది 5mm ఎలన్ కీ తోటి. సో స్ట్రైటన్ చేస్తే సరిపోతుంది. రైడర్ సీట్ని అయితే ఫిట్ చేస్తాం, అలాగే పిలియన్ సీట్. సో బైక్ని స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మరిన్ని వీడియోస్ వస్తాయి మన ట్రామ్ స్క్రామ్లర్ ఆర్ స్పీడ్ 400 గురించి. టాటా, సీ యూ, బై బాయ్.